రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మీద 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉత్తర ఆంధ్ర మీదుగా మరో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ హైట్లో 2 ఆవర్తనాలు ఒకదాని మీద ఒకటి ఫామ్ అయ్యాయి. వీటికి తోడు నైరుతి ఋతుపవనాలు రిటర్న్ అయిపోయాయి. నైరుతి ఋతుపవనాలు తిరోగమనం మరో 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తిరోగమనం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా తర్వాత ఈశాన్య ఋతుపవనాలు నిదానంగా వస్తాయి. ఆ ఈశాన్య ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాలు రబీ సాగుకి కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ ప్యాడీ హార్వెస్ట్ చేసేవాళ్ళు, మొక్కజొన్న నూర్పిడి చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇక హార్వెస్టింగ్స్ స్టార్ట్ అవుతాయి. నవంబర్ నుంచి పెద్ద ఎత్తున హార్వెస్టింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వరి సాగు చేసిన వాళ్ళు, తెలంగాణలో బోర్ కింద ముందస్తుగా జూన్లోనే నారు పోసుకొని వరి సాగు చేసేవాళ్ళు, ఎందుకంటే రెండో పంట కూడా సాగు చేయాలి కాబట్టి జూన్లోనే పంట సాగు ప్రారంభించి రబీ కూడా వరి సాగు, మినుము, మొక్కజొన్న అలాంటి పంటలు వేస్తూ ఉంటారు. ఇక నైరుతి ఋతుపవనాలు రిటర్న్ అవ్వటం, 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల అక్కడక్కడ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతాలు, మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లోనూ ఈ 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావం, నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ వీటి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటుగా పగలు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు 39 డిగ్రీస్ కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రానికి, రాత్రికి వర్షాలు, భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అతి విపరీతమైన వర్షాలు నమోదు కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక వచ్చే నెలలో నవంబర్లో 3 అల్పపీడనాలు ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా కనిపిస్తూ ఉందని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి మరిన్ని శాటిలైట్ ఇమేజెస్ అప్డేట్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.